నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు మన యొక్క టాపిక్ లో భాగం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బఫర్ జోన్, ఎఫ్టిఎల్, శిఖం భూములు అంటే ఏమిటి. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి కారణము హైదరాబాద్ మొత్తంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విధ్వంసం లేదా పబ్లిక్ యొక్క ఇంటెన్షన్, పబ్లిక్ మాట్లాడుకుంటున్న టాపిక్ ఈ యొక్క బఫర్ జోన్. ఇంతకుముందు బఫర్ జోన్ అనే మాట మనకి వినబడేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా అందరూ కూడా ఎఫ్టిఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి తెలుసుకోవడానికి చాలా ఆరాటపడుతున్నారు. దాని కొరకు మనం ఈ యొక్క టాపిక్ లో మనం తెలుసుకుంటున్నాం. సో ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ఒక చెరువులో ఎప్పుడైతే ఒక చెరువు వర్షాకాలం వచ్చినప్పుడు మన యొక్క జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో చెరువు పూర్తిగా నిండిపోతుంది. పూర్తిగా నిండిపోయినప్పుడు కట్టకు పూర్తిగా నిండినప్పుడు కిందికి ఎంతో తన్నుకుంటూ పై దాకా పోతుంటది. అక్కడ దాకా ఉన్న అన్ని మనం ఏమంటాము, ఎఫ్టిఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం అనమాట. సో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రతిసారి ఉండదు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మాత్రం ఉంటుంది. తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత తగ్గుకుంటూ ఓన్లీ ఈ యొక్క చెరువు ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆ చెరువు పూర్తిగా కట్టకు నిండితే ఎంతవరకు ఉంటుందో దాన్ని ఎఫ్టిఎల్ అనుకున్నాం. అలాగే బఫర్ జోన్ అంటే ఏంటి? సో బఫర్ జోన్ అంటే ఏంటంటే చెరువు యొక్క ట్యాంక్ నిండిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పైన భాగం ఉంటుంది. ఆ ఎక్స్ట్రా పైన భాగం ఎంతవరకు ఉండొచ్చు? 30 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు. అంటే ఒక చెరువుకు విస్తీర్ణాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే 30 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు కూడా ఈ యొక్క బఫర్ జోన్ ఉంటాయి. ఒక చెరువులకు మాత్రమే ఉంటాయి బఫర్ జోన్స్ అంటే? చెరువులకు, కాలువలకు, నాలలకు, నదులకు, ఇవన్నిటి కూడా బఫర్ జోన్స్ అనేవి ఉంటాయి. అంటే ఆ యొక్క పారే ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క బఫర్ జోన్ డిసైడ్ చేస్తారు. ఒక కాలువ ఉందనుకోండి, 10 మీటర్ల కాలువ ఉందనుకోండి, దానికి 10 మీటర్ల వరకు లేదా 10 మీటర్ల లోపు ఉన్నటువంటి వాటన్నిటికి కూడా 10 మీటర్ల వరకు లేదా 9 మీటర్ల వరకు మాత్రమే బఫర్ జోన్ ఉంటుంది. అలాగే పెద్ద కాలువలు ఉన్నప్పుడు, నదులు ఉన్నప్పుడు దానికి 100 మీటర్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క బఫర్ జోన్స్ అనేటివి నదులకు, కాలువలకు, చెరువులకే కాకుండా వన్యప్రాణి సంరక్షణ ఉంటాయి, అటవీ ప్రాంతాలు ఉంటాయి, వాటికి కూడా బఫర్ జోన్ డిసైడ్ చేస్తారు. అందుకని అటవీ ప్రాంతం పక్కన ఇమీడియట్ గా ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు అంటారు. వన్య సంరక్షణ ఉన్నప్పుడు కూడా 30 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదని చెప్పి కూడా డిసైడ్ చేస్తారు. అలాగే ఇంకా ఈ బఫర్ జోన్ అనేది వీటితో పాటు మనం ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి. ఇండస్ట్రియల్ ఏరియాలు అంటే ఎప్పుడైతే ఇండస్ట్రియల్స్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలలో పొల్యూషన్ ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు కనుక దానికి 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు, 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా బఫర్ జోన్ ని డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం బఫర్ జోన్ అంటే మనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఈ ప్రకృతి రీత్యా ఏర్పడినటువంటి అడవులు కావచ్చు, లేదా వన్యప్రాణులు కావచ్చు, చెరువులు, కాల్వలు, నదులు, వీటన్నిటిని రక్షించడం కోసం మాత్రమే 1920 సంవత్సరంలో ఎప్పుడో ఏర్పడినటువంటి చట్టాలను కూడా మనం మర్చిపోయి హైదరాబాద్ లో అడ్డంగా దిడ్డంగా కన్స్ట్రక్షన్ చేసుకొని కన్స్ట్రక్షన్స్లలో లేక్ వ్యూస్, లేక్ విల్లాస్ అని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటని, ఇప్పుడు ఈ యొక్క హైడ్రా రూపంలో వచ్చి ఇప్పుడు కూలగొల్చినప్పుడు డిస్కషన్కి వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఎఫ్టిఆర్ అంటే ఏంటి, మనకు ఈ యొక్క బఫర్ జోన్స్ అంటే ఏంటి మనకు చాలా క్లియర్ గా తెలిసింది. ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్నట్టు అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నాకు పట్టా పాస్బుక్ ఉంది, ఈ యొక్క ఎఫ్టిఎల్ భూములనే పట్టా పాస్బుక్ ఉంది, లేదా నాకు బఫర్ జోన్ లో పట్టా పాస్బుక్ ఉంది, మా తాత నుంచి నాకు ఆసక్తి వచ్చింది, నా నుంచి నాకు కొడుకు వచ్చింది, మరి పట్టా పాస్బుక్ నాదే కదా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను కదా అని అనుకుంటారు. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఎప్పుడైతే ఎఫ్టిఎల్ భూములలో కానీ లేదా బఫర్ జోన్ లో కానీ పట్టా పాస్బుక్లు ఇవ్వడం అనేది ఆ యొక్క గ్రామాభివృద్ధి కోసము లేదా ఆ యొక్క ప్రాంతాభివృద్ధి కోసము, ఆ ప్రాంతంలో వృధా ఉండడం కోసము, అగ్రికల్చర్ నిమిత్తము, వ్యవసాయం ఉద్దేశంతో మాత్రమే ఆ పట్టా పాస్బుక్లు చేయడం జరిగింది. సో ఆ వ్యవసాయం కోసం మాత్రం వాడాలి, కానీ వ్యవసాయం వాడకుండా దాన్ని నేను ఇంకో రకంగా వాడతాను, కన్స్ట్రక్షన్స్ కోసం వాడతాను, డెవలప్మెంట్ కోసం వాడతాను, సో ఫామ్ హౌస్ల కోసం వాడతాను అలాంటి వాటికి వీల్లేదు. ప్రకృతి రీత్యా ఎలా ఉందో అలాంటి పొజిషన్ లో ఉంచుకొని అందులో నుంచి పంట మాత్రం తీసుకోవచ్చు. పంట తీసుకునే హక్కు ఉంది. సో పంట తీసుకోవడానికి హక్కు ఉంది, అంతేగాని దాన్ని మా నిర్మాణాలలో దాంట్లో భర్తీ పోసి నింపేసి దాని యొక్క హైట్ పొజిషన్ చేసి దాన్ని చెరువుని డిస్టర్బ్ చేసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, బఫర్ జోన్లలో ప్లాట్లు కొనేవాళ్ళు మాత్రం ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఒకటే విషయం ఏంటంటే, దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడ చెరువు ఉందా, అయితే చెరువు ఉంటే దానికి 100 మీటర్ల దూరము లేదా 30 మీటర్ల దూరమైన మినిమం ఉందా,
ఉంటే మీరు బఫర్ జోన్ లో లేనట్టే. సో కాబట్టి బఫర్ జోన్ మీకు దగ్గరకు వస్తుంది అని చాలా మంది భయపెట్టి అడ్డదిడ్డంగా వసూలు చేస్తున్న విషయం కూడా ఈ మధ్య డిస్కషన్ లోకి వస్తుంది. ఏమాత్రం భయపడకండి. మీరు 10 సంవత్సరాల పైన నివాసం ఉన్నట్లయితే అప్పుడు కూడా దాన్ని బఫర్ జోన్లు అయినప్పటికీ వాటిని కూల్చే అధికారం ఈ యొక్క ప్రభుత్వానికి లేదు. కాబట్టి కొంచెం ఆచితూచి ఈ యొక్క హైడ్రా ఇప్పుడు రావడం జరుగుతుంది. కానీ హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అనేటంటే 3 లక్ష్యాలు ఉన్నాయి. ఇంతకుముందు గత పాలకులు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాటి నుండి 70 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు కూడా ఈ బఫర్ జోన్ల గురించి పట్టించుకున్న నాతోనే లేడు, పట్టించుకున్న వాళ్ళు లేరు. కాకపోతే సో ఇప్పుడు కొత్తగా నిర్మాణాల మీద ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క హైడ్రా యొక్క ఫస్ట్ లక్ష్యం ఏంటంటే గతంలో 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ చేసిన వాటి మీద జోలికి పోవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ టార్గెట్ కొత్తగా కన్స్ట్రక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, అంటే భయపడాలి పబ్లిక్. సో ప్లాట్లు చేసే ముందు ఈ యొక్క బడా బిల్డర్లు కూడా భయపడాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ఫస్ట్ టార్గెట్ తీసుకోవడం. సెకండ్ టార్గెట్ ఏంటి, ఇంతకుముందు రీసెంట్లీ కాలనీస్ కానీ ఏర్పడినప్పుడు కానీ లేదా ఈ యొక్క జోన్లలో చాలా మంది విల్లాసు పార్కులు ఇట్లా ఏర్పాటు చేశారు, వాటిని తీసేస్తే సో ఇప్పుడు కొత్తగా ఏర్పడడం జరగదు కనుక ఆ టార్గెట్ కోసం మాత్రమే ఈ యొక్క చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ హైడ్రా యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే ఫ్యూచర్ లో విధ్వంసం జరగకుండా ప్రకృతి రీత్యా ఏర్పడినటువంటి చెరువులు, కాలువలు, కుంటలు, తర్వాత నాలలు వీటన్నిటిని సంరక్షించడం కోసం మాత్రమే ఈ యొక్క హైడ్రా వచ్చిన తర్వాత ఈ యొక్క బఫర్ జోన్స్ ను ఎఫ్టిఎల్స్ ను కాపాడడం జరుగుతుంది. శిఖం భూములు, దేవుడి మాన్యాలు అని కూడా శిఖం భూములను కూడా అంటారు. ఆ యొక్క చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి భూములను కూడా శిఖం భూములు అంటారు. వీటన్నిటిని ప్రభుత్వం కాపాడాలన్న సంకల్పంతో మాత్రమే ఈ యొక్క హైడ్రా అనేది కొత్తగా ఏర్పాటు చేసి రక్షించబడుతున్నాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మా భూమి పోతున్నదేమో అన్నటువంటి సంకోచాలు మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే మీకు తెలుసుకోవాలంటే మున్సిపల్ పరిధిలో ఉన్నట్లయితే మీ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని కూడా తెలుసుకోవచ్చు. లేదా ఎక్కడ మీకు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి యాప్లు కూడా రాబోతున్నాయి, వాటిలో మీరు డైరెక్ట్ గా మీ ఇల్లు కానీ మీ యొక్క ఆఫీస్ కానీ లేదా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్న ఇల్లు కానీ బఫర్ జోన్ లో ఉందా లేదా కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు నా నంబర్కి సంప్రదించవచ్చు 9848120631. థ్యాంక్ యూ.